ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాది వందనాలు. సామెతల గ్రంథ ధ్యానము 4వ అధ్యాయము 15వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తొట్టుకైనను ఎడమ తొట్టుకైనను తిరగకుము. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునుము. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి, ఉదయకాల సమయంలో ధ్యానించబడిన నాయన సామెతల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఏదో తండ్రి నాయన ఇదని వందు ప్రభువా, నాయన మమ్మల్ని కాపాడండి. నాయన మేము చేయించున్న ప్రతి పనిలోనూ, మేము చేపట్టబోచున్న ప్రతి కార్యక్రమంలోనూ నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభువా. నాయన నా మిత్రులు చేయుచున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభు. వారు చేయుచున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. అలాగే ప్రభు, మేము చేయుచున్న ఉద్యోగంలో కూడా ప్రభు నీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. మా తోటి ఉద్యోగస్తుల కొరకు నాయన తండ్రి ప్రార్థిస్తున్నాను ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఏదో తండ్రి యొక్క నూతన ప్రభుత్వంలో ప్రభు, మా యొక్క నాయన తండ్రి, మా యొక్క ఉద్యోగస్తుల విషయంలో ప్రభు మంచి జరిగే విధంగా ప్రభు నీ కృప మాకు తోడుగా ఉంచండి. మా ఎడల గొప్ప కార్యము నాయన మీరు జరిగించండి. ఒక అద్భుతమైన కార్యాలను, ఓ ఆశ్చర్యమైన కార్యాన్ని తండ్రి నాయన తండ్రి మీరే జరిగించని మహిమ పొందండి. ఏదో ప్రభు నాయన రోగుల కొరకు, అనారోగ్యాలతో బాధపడుచున్న వరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. రోగులను ముట్టండి, స్వస్థపరచండి. అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి మీరే మహిమ పొందండి తండ్రి. ప్రభు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారి ప్రయాణాన్ని సుఖ ప్రయాణం చేయండి ప్రభు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నీ కాపుదలను అయినా వారికి దయచేయండి ప్రభు. రోజుకి ఎన్నో ప్రమాదాలు చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం ప్రభు. అటువంటి ప్రమాదాలు జరగకుండా నీ బిడ్డలమైన మమ్మల్ని కాపాడండి, కాచి కాపాడండి ప్రభు. నీ కృప ఎల్లప్పుడు మాకు తోడుగా ఉంచండి. ప్రార్థన చేసినాం ప్రభు. నీ స్తోత్రాలు. ఏదో తండ్రి నాయన అల్పుడు దీనిని ఎందుకు పనికి రానవాను ప్రభు. నాయన నాయడలు నీ కృప ఉంచి ప్రభు నడిపించి మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.